నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. దేనికి 3, 2, 1 ఓపెన్. ఇదేంటి? నా బర్త్డే. హే హ్యాపీ బర్త్డే. బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగావి చంపా లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, ఓపుంగా మోతి శుభమ్మో, సందె పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే. ఇష్టకామ్య సిద్ధిరస్తు, మన్యం వాంఛఫల సిద్ధిరస్తు, శతమానం భవతి శతాయుష్మాన్ ప్రతిష్ఠతే. ఇలా అమ్మ నాన్నల బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది నా బర్త్డే. ఇంతకీ నా హాఫ్ సారీ ఎలా ఉంది నాకు కామెంట్స్లో చెప్పండి. ఎంత మంచి ఉందో తెలుసా మేడ మీద. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కాబట్టి మన మేడ మీద ఏమైనా పూలు ఉన్నాయేమో కోసుకొని దేవుడి దగ్గర పట్టుకెళ్దామని వచ్చేసాను. మన మేడ మీద అయితే చామంతి, రెడ్ రోజ్, ఎల్లో రోజ్, వైట్ రోజ్ ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ కోసుకొని దేవుడి దగ్గరికి అయితే పట్టుకెళ్ళిపోదాం. మంచుకు పాపం పూలన్నీ ఎలా అయిపోయో చూసారో. సరే గుడికి వెళ్ళిపోదాం. నీ అడుగేమో పడినేల గుడి అయినదే, నీ చూపేమో సడిలేని ఉరుమైనదే. నేను అలా మేము నలుగురం గుడికైతే వచ్చేసాం. మంచిగా దేవుడి దగ్గర దీపం పెట్టి దండం కూడా పెట్టుకున్నాం. మేము ప్రతి సంవత్సరం నా బర్త్డేకి ఇక్కడికే వస్తాం. ఎందుకంటే గోవిందుడు అందరివాడు కాబట్టి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని నేను మొక్కుకున్నాను. నా బర్త్డే భీష్మ ఏకాదశి రోజు పడింది. అది చాలా మంచి రోజు అని మా అమ్మ చెప్పారు. ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు, రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు, సొగసును చూసి పాడగాయలా, కనులకు మాట రాదుగాల, వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా, ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే. మా వీధి బుల్లోలంతా నాకు విష్ చేయడానికి వచ్చేసారు. హ్యాపీ బర్త్డే చెప్పా. నా ఇక్కడికి వచ్చి చెప్పు. థ్యాంక్ యూ బుల్లి. రే కౌశిక్, రిషి అందరు నా దగ్గరికి రండి. ఇలా ఇలా అందరు ఇక్కడ కూర్చో. బుల్లి నువ్వు రా. కౌశిక్ ఇటు. బుల్లి నువ్వు కూడా కనబడిపోతుంది. ఇలా కూర్చో. బుల్లి బుల్లి ఇటు రా. ఇక్కడ కూర్చో. రా మరి. అందరూ నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి. 1, 2, 3 స్టార్ట్ చెప్పండి. చెప్పురా రిషి. బుల్లి హ్యాపీ హ్యాపీ అన్నా. నువ్వురా, నువ్వు చెప్పు రిషి హ్యాపీ బర్త్డే అని. వీళ్ళతో ఎంతసేపు ఉన్న టైమే తెలీదు. అంత హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళు పెట్టే ముద్దులు, ముద్దు ముద్దు మాటలు ఎంతో బుజ్జిగా ఉంటాయి. ఎస్పెషల్లీ నా సమంతాది. సాటర్డే కావడం వల్ల పులిహోర, పన్నీర్ కర్రీ, గారెలు, పాయసంతోనే అయిపోయింది మా లంచ్. ఈవినింగ్ అలా మా దగ్గర ఉన్న కొన్ని బలూన్స్ తో ఒక హ్యాపీ బర్త్డే బ్యానర్ పట్టి ఇలా చిన్నగా డెకరేట్ చేసుకున్నాం. మీకు ఎలా అనిపించింది? అలా ఫ్రెష్ అయి ముందుగా మా డాడీ దగ్గర అయితే ఆశీర్వాదం తీసేసుకున్నాను. తర్వాత మా అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఇంత మంచి అమ్మ నాన్న నాకు ఇచ్చినందుకు. సరే కేక్ కట్ చేసేద్దాం. మా డాడీ నా కోసం బటర్ స్కాచ్ కూల్ కేక్ తెచ్చారు. ఎందుకంటే నాకు బటర్ స్కాచ్ చాలా ఇష్టం. నా బర్త్డేకి చూసారా ఎంతమంది పెద్ద మనుషులు వచ్చారో. ఇంకా 2 పెద్ద మనుషులు మిస్సింగ్. ఇలా నా హ్యాపీ మూమెంట్స్ అన్ని రికార్డ్ చేసి మెమరీ లాగా ఉంచుకోవడం నాకు బాగా నచ్చింది. ముందుగా మా డాడీకి కేక్ తినిపించాను. తర్వాత మా అమ్మకు కూడా కేక్ తినిపించాను. మిగిలిన పెద్ద మనుషులందరికీ తర్వాత కేక్ తినిపించాను. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా
అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఇలా అల్లరి అల్లరిగా ఆనందంగా జరుగుతోంది నా బర్త్డే. ఈ రోజు నాకు బర్త్డే మెసేజ్లు అయితే ఒక 100కు పైగా వచ్చుంటాయి. అందరికీ థ్యాంక్ యూ పెట్టాను, బట్ మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే మీ దగ్గరలో ఉన్న పిల్లలు కానీ మీ ఇంట్లో ఉన్న పిల్లలతో కానీ కాసేపు ఆడుకోండి, స్ట్రెస్ అంతా పోతుంది. నేను నమ్మేది ఒకటే, లైఫ్ ఇస్ టూ షార్ట్, మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. అంటే లైఫ్ చాలా చిన్నది, ఉన్నంతసేపు చాలా హ్యాపీగా బతికేయాలి. ఫైనల్లీ నా కెమెరామ్యాన్ కూడా వచ్చేసింది. సారీ కెమెరా ఉమెన్ కదా, అదే మా అక్క. నాకు కేక్ తినిపించేసి మంచి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది. మా అమ్మ నాన్న తర్వాత నా లైఫ్లో ఉన్న స్పెషల్ పర్సన్ మా అక్కే. ఇప్పటి వరకు నేను తీసిన ప్రతి వీడియోని రికార్డ్ చేసింది మా అక్కే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది నేనున్నా. మా రిషి సమంత వాళ్ళు నా కోసం అయితే ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు, దాన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. మా డాడీ అయితే పిల్లల్ని మేనేజ్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో మనం కూడా చూసేద్దాం. ఇక్కడ బుల్లిదాని ఎక్స్ప్రెషన్ చూసారా? మేము ఓపెన్ చేసేసరికి రిషి చైన్ అని ఆరడం వల్ల అది మెడ దగ్గర పెట్టుకున్నాం, కానీ అది యాక్చువల్గా బ్రేస్లెట్. 2 బ్రేస్లెట్స్ ఇచ్చాడు, చాలా బాగున్నాయి. మన రిషి సమంతాలు తెచ్చిన బ్రేస్లెట్లు అయితే ఇవే, చూడడానికి చాలా బాగున్నాయి. ఒకటి గోల్డ్ కలర్లో ఒకటి సిల్వర్ కలర్లో ఉండి ఎక్సలెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ రిషి, థ్యాంక్ యూ సమంత. ఇంకా ఈ గిఫ్ట్ అయితే నాకు చాలా స్పెషల్, మా అక్క తెచ్చింది నా కోసం. ఇది కూడా బ్రేస్లెటే, నాకు చాలా నచ్చింది. బ్రేస్లెట్లు అంటే నాకు బేసికల్లీ చాలా ఇష్టం, అందుకే మా అక్క నా కోసం ఒక బ్రేస్లెట్ తెచ్చింది. మా అక్క నేను ఎప్పుడు గొడవలు ఆడుకుంటూనే ఉంటాం, కానీ మా అక్కకి నేనంటే చాలా ఇష్టం, అందుకే ఈ గిఫ్ట్ తెచ్చింది. దీంతో పాటు ఇంకా చాలా చాక్లెట్స్ నాకు గిఫ్ట్ చేసింది, కానీ నేను తినేసాను. నా చేతికి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇది నా ఇంకో గిఫ్ట్, నా ఫేవరెట్ చాక్లెట్స్ అయితే గిఫ్ట్ చేశారు. సన్ఫీస్ట్ ఫెంటాస్టిక్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి, ఫ్రూట్ అండ్ నట్ అండ్ రోస్ట్ ఆల్మండ్. అలాంటివి 2 చాక్లెట్స్ వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.